కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కడపలో అన్నపై సొంత చెల్లెలు తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షులుగా షర్మిల ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నకు ఎదురెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు వైఎస్ షర్మిల. సునీత భేటీ అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వివేకానంద రెడ్డి హత్య తర్వాత పూర్తిస్థాయిలో సునీత జగన్కి మధ్య దూరం పెరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో షర్మిలతో కలవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పార్టీలో చేరబోతున్నటువంటి ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. కడప జిల్లాలో ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల ఇవాళ పర్యటన అయితే పూర్తిగా భిన్నంగా కొనసాగిందని కాంగ్రెస్ కి సంబంధించి ఇప్పటికే ఇవాళ షర్మిల సునీత ఎవరైతే ఉన్నారో కుమార్తె ఆమెతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఆమెతో కడప పార్లమెంటు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కూడా పోటీకి దింపేటువంటి యోచనలో ఆమె ఉన్నట్లు కూడా వీరిద్దరి మధ్య భేటీలో ప్రధాన చర్చ కూడా కొనసాగింది. దానికి ఆమె సుముఖతంగానే మీరు చెప్పినటువంటి పండాలను వెళ్ళని సిద్ధం, నాకు నాన్న యొక్క హత్య కేసుకు సంబంధించి ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదని చెప్పి కూడా ఆమె వెల్లడించినట్లు వార్తలు అందుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో సీనియర్ నాయకులు కూడా పులివెందులకు సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆమెను బుజ్జగించారు. అయినప్పటికీ కూడా ఆమె తన పందాలను కొనసాగిస్తుంది. జిల్లా మైదుకూరు నుండి ఎవరైతే ఉన్నారో డిఎల్ రఘునాథ్ రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డితో పనిచేశారు. పిసిడిగా రాజశేఖర రెడ్డి కొనసాగే సమయంలో కూడా ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. గతంలో మంత్రిగా కూడా కొనసాగారు. ఆయన సూచనలు కూడా తీసుకున్నారు. ఆయనను కూడా ఇవాళ పార్టీలో చేర్చుకునేందుకు పూర్తిగా విముఖత చూపినట్టు తెలుస్తూ ఉంది రాజశేఖర్. ప్రధానంగా ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె పార్టీ పీసీసీ అయిన తర్వాత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొదటిసారిగా వదినపై కూడా భారతిపై కూడా కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే పూర్తిగా రాజకీయ వ్యూహంగానే చూసుకోవచ్చు అంటారా? అంటే సొంత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎలా ఉండబోతుంది? పూర్తిగా ఎప్పుడైతే పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుండి ఒక యాంటీ మీడియేషన్ చుంపుతూ ఉంది. నాపై ట్రోల్ చేస్తున్నటువంటి వీడియోలను చూస్తే ఒక మహిళగా కూడా నన్ను కనీసం పరిగణించడం లేదు. సాక్షి అనేటువంటి ఒక సంస్థలో నాకు కూడా భాగం ఉంది. అయినప్పటికీ కూడా నాపై అటువంటి రాతలు రాస్తున్నారు. సబబు అంటూ ఆమె ఒక హెచ్చరిక కూడా ఇవాళ జారీ చేసింది. ఘాటైన పదాలు కూడా చేసిన వదిన అయినటువంటి భారతీ రెడ్డి అయితే పూర్తిగా నాకు వ్యతిరేకంగా మాట్లాడడం కొనసాగిస్తూ ఉంది. మా భర్త బ్రదర్ అనిల్ ఎప్పుడో మరణించిన ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేక సమావేశం అయ్యారని చెప్పి ఇవాళ వార్త ప్రచురించారు. అది ఎంతవరకు సబబో మీ విఘ్నతకి వదిలేస్తున్నారు. ఆమె ఇవాళ ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. నేను ఇక్కడ నుండి నేను వైఎస్ కడుపున పుట్టాను, నేను కూడా ఎక్కడ జమ్మల మడుగులు అదే హాస్టల్ కూడా జన్మించాను, నీకు ఎంతైతే రాజశేఖర రెడ్డి మీకు హక్కు ఉంటుందో నాకు కూడా అదే హక్కు ఉంది అనేటువంటి హెచ్చరిక అయితే కడప నుంచి జారీ చేసింది. ఇకపై పూర్తి రాజకీయాన్ని నేను ఏపీ నుండి కొనసాగిస్తాను, అది కూడా కడప జిల్లాలో నుండి 2 పార్లమెంటు స్థానాల్లో తానేంటో చూపిస్తానని చెప్పి ఇవాళ హెచ్చరిక కూడా జారీ చేసిందని మనం చెప్పవచ్చు రాజశేఖర్.